అంటే ప్రభుత్వం రాజద్రోహం. యేసుక్రీస్తు మీద కూడా అదే కదండి అన్నారు. కైసరుకు పన్ను వద్దన్నాడు, కైసరు చట్టాలకి వ్యతిరేకంగా వెళ్తున్నాడని యేసుక్రీస్తు మీద కూడా నెపాలు ఇవే. ఆ రోజు ఉన్న యూదులు కక్ష కట్టి ఇంకా అన్యుడైన పిలాతు యేసుక్రీస్తు మరణం నుంచి తప్పిందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే లేదు లేదు సిలువ శిక్ష వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచేస్తున్నారండి. ఈ శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, అక్కడ ఉన్న యూదులు కావచ్చు. ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుతుంది వీళ్ళ మీద కూడా. ఏంటంటే రాజద్రోహాన్ని, ఆ రోజున్న కైసరు చట్టం మీదకి వ్యతిరేకంగా, ప్రభుత్వం మీద వీళ్ళు వ్యతిరేకత చూపుతున్నట్టుగా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిగా రాజద్రోహాన్ని అనే నెపాన్ని వేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కేకలు వేసిరి, ఈ మాటలు వించున్న జన సమూహమును పట్టణపు అధికారులను కలవరపడిరి. ఎందుకంటే యూదులకున్న ఇది ఏంటి అంటే కలవరపరచాలి, ఏదో విధంగా దీన్ని ఆపేయాలి అని చెప్పి వారు యాసను వద్దను మిగిలిన వారి యొద్దను జామీని తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు మొత్తానికి బెరయాకు వచ్చేసారండి. బెరయలో కూడా సువార్తను, అక్కడ కూడా సమాజ మందిరం ఉంది. సమాజ మందిరంలో అక్కడ కూడా తెస్సలోనికలో ఉన్న వారికంటే ఇక్కడ ఏంటంటే యూదుల సమాజ మందిరం ఉందండి. ఇక్కడ బెరయాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీరు పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని వారు విని లేఖనంలో అలా ఉందా లేదని చెప్పి పరిశోధన చేసుకుంటూ అలాగా ప్రతిదినమును వాక్యాన్ని పరిశోధన చేసి ఉన్నదాన్ని గ్రహించి వారు హత్తుకుని ఉన్నారంటండి, వాక్యాన్ని హత్తుకుని ఉన్నారంటండి. మనం చూసినట్లయితే ఆ విషయం తెలుస్తుంది. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీకు దేశస్థులైన స్త్రీల్లోనూ పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉన్న యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహమును రేపి కలవరపరిచి వీళ్ళ పని ఏంటంటే స్వార్థను ఎక్కడైనా చెప్తుంటే ఆపేయాలి, కలవరం పుట్టించేయాలి. వీళ్ళ పని ఏంటంటే పని పాటలు లేని వాళ్ళని వెంట పెట్టుకొని సువార్తకు ఆటంకం చెప్పాలని, సువార్తను వ్యతిరేకించాలని చెప్పి వీడి యొక్క పని, వారి యొక్క పన్నాగం. ఓకే, అక్కడ కూడా వచ్చేసారండి. ఆ అల్లరి మోక గుంపు వచ్చి పడిపోయి దొమ్మిగా ఆ సువార్తను వ్యతిరేకించినట్లుగా చూస్తాం. అయితే వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు, అంటే ఇక్కడ బెరయాలో ఎవరెవరు ఆగిపోతున్నారంటే తిమోతి శీల బెరయాలో కొంతకాలం పరిచయం చేస్తారు వాళ్ళ మధ్య. పౌలు మాత్రం అక్కడి నుంచి శీలయు తిమోతియు అక్కడిని నిలిచిపోయి వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతని ఏథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా తన యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. వారు బయలుదేరిపోయిరి అంటే ఎవరైతే పౌలుని సాగనంపడానికి వచ్చారో వాళ్ళు బయలుదేరిపోయారు వెనక్కి. శీఘ్రముగా ఎంత వీలైతే అంత తొందరగా పౌలు గారు అంటారు తిమోతిని శీలని ఇక్కడికి పంపించండి, ఏథెన్స్కి పంపించండి చెప్పి. ఇప్పుడు మనకు ఏథెన్స్ గురించి మనం చూస్తే మనం ఏథెన్స్ పట్టణానికి పౌలు గారు వస్తారండి. మనం వచ్చినప్పుడు పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ, అక్కడ సమాజ మందిరం ఉంది అంటే యూదుల సంఖ్య ఎక్కువ, అంటే సమాజములో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధుల్లోనూ తను కలుసుకుని వారితో తర్కించుచూ వచ్చెను. ఎపిక్యూలోను స్తోస్తికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరి ఎపిక్యూరీలలో అంటే వీడు ఒక తెగ. గ్రీకులు ఉన్నారు కదండి, గ్రీకుల్లో వీళ్ళు ఒక రెండు తెగలుగా, వారిలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడండి, తెలంగాణ అంటారు ఒక గ్రూపు, ఆంధ్ర అంటారు అదొక గ్రూపు. అలాగే ఆ రోజున్న గ్రీకుల్లో కూడా ఎపిక్యూరీలు, అలాగే స్తోయికులు అనే రెండు తెగలు అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఏమి విశ్వసిస్తారంటే వీరు క్రీస్తుకు పూర్వము 307 ఆ టైంలో ఎపిక్యూరస్ అనే జ్ఞాని, తత్వజ్ఞాని అనే జ్ఞాని వీళ్ళకి మూల పురుషుడు. అతను ఏం చెప్తాడంటే మరణం గురించి కానీ
పునరుద్ధానం గురించి కానీ, మరణం గురించి భయపడక్కర్లేదు, దేవునికి భయపడక్కర్లేదు, పునరుద్ధానం లేదు. మనం ఈ భూమి మీదకి మంచి చెడ్డలు మనం ఒకే విధంగా చూడాలి. పునరుద్ధానం లేదు, ఏమీ లేదు. దేవుడి మనం ఈ భూమి మీద ఉన్న బ్రతికినంత కాలం ఎంజాయ్ చేయాలి. మన బ్రతికిన ఈ 3 నాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి అలా ఇంకొక తెగ ఉంది కదా స్తోయికుల్లో కూడా, వీళ్ళు కూడా ఈ తెగలో ఉన్న వారు కూడా దేవుణ్ణి విశ్వసించరు. పైపెచ్చు దేవుణ్ణి విశ్వసించరు. అలాగే వాళ్ళు నాస్తికులు. పైపెచ్చు వారు దేవుణ్ణి విశ్వసించకుండా వీళ్ళైతే దేవుడు లేడని చెప్తారు. వీళ్ళు కూడా నాస్తికులుగా, ఎలా ఉంటారంటే వీరిలో నాస్తికులుగా అన్యులుగా ఉన్నారండి. వీళ్ళు అప్పుడు పౌలు గారు ముఖ్యంగా ఇక్కడ వారికి ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక విగ్రహాలు అన్నీ చూస్తూ ఉన్న సమయంలో ఒక చోట ఒక విగ్రహ బలిపీఠం ఉంటుంది. దానికి పేరు తెలియబడని దేవుడు అని రాయబడి ఉంటుంది. అప్పుడు పౌలు గారితో ఈ తర్కం, ఈ వాదం ఆయన చేస్తున్నప్పుడు సంత వీధుల్లో వారు సంత వీధుల్లో పౌలు గారు తిరుగుతూ వెళుతున్నప్పుడు తనకు ఎవరైతే కనిపించారో వారికి సువార్త చెప్తున్నప్పుడు వారితో వారితో వాదించి చేసినప్పుడు పౌలు గారిని ఈడ్చుకొని ఇక్కడ కూడా సువార్త చెప్తుంటే తీసుకెళ్ళిపోయి ఏం చెప్తారంటే చూడండి, ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. జ్ఞానులు కదండి వీళ్ళు ఎథెన్స్ అంటేనే జ్ఞానులైన వారి మధ్య పరిపూర్ణులైన జ్ఞానుల మధ్య మేము జ్ఞానమును బోధించుతున్నాం. అయితే ఆ జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, పర సంబంధమైన జ్ఞానము అంటాడు. ఓకే, కొందరు ఈ వదరబోతు చెప్పినదేమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గురించి పునరుద్ధానమును గురించి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురం చేయుచున్నాడని చెప్పుకుని అంతటా వారు అతన్ని వెంట పెట్టుకుని అరియోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏంటో మేము కూడా తెలుసుకుని వచ్చిన కొన్ని కొత్త సంగతులు మా చెవిని వినిపించున్నావు గనుక వీటిని మేము తెలుసుకున్న గోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారు అందరూ అక్కడ నివసించు పరదేశకులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట వినుట ఎందును మాత్రమే తమ కాలమును వెళ్ళబెట్టుకొనిచున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏథెన్స్లో ఉన్నవారు ఎలాంటి వారంటే ఏదో కొత్త విషయాన్ని వింటారు, ఆస్వాదిస్తారు, వదిలేస్తారు. మళ్ళీ ఇంకో కొత్త విషయాలు నేర్చుకోవడం వరకే, దాని క్రియల్లో పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోరు. అలాంటి వారు అక్కడ అరియోపగు సభ వారు ఎలాంటి మనస్తత్వం అంటే కొత్త విషయాలను వినాలి, కొత్త సంగతులు వినాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళే కానీ వారు అంగీకరించే మనస్తత్వం లేని వారండి. ఆ రోజు అక్కడ పౌలు గారి యొక్క ప్రసంగం ఏంటంటే, మనకి సృష్టికర్త ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, మానవాళి పాపలను క్షమించడానికి ఆయన మరణించారు. మనము మరణించిన తర్వాత ఆయన ముందు మనము తీర్పులో నుంచోవలసి వస్తుంది. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనకు పునరుత్థానం, మనం ఆయన దగ్గర సన్నిధి చేరుకోవచ్చు, పరలోక రాజ్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఏం చెప్తాడంటే సృష్టికర్తను గురించి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత సృష్టి దేవుడు కాడు అని చెప్పి చెప్తాడు. సృష్టికర్త వల్లే మనం బ్రతుకుతున్నాము అని చెప్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఒకరోజు మనం మరణిస్తే మనము సృష్టికర్త ఎదుట మనం నుంచోవాలి, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అని చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు. అలా విశ్వసించిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే, వారిలో అలా అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కొంతమంది హత్తుకొని విశ్వసించేరి. వారిలో అరియోపగదీయుడైన దియోనీసియు, అరియోపగదీయుడైన దినోసియు, దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. అరియోపగదీయుడైన దియోనిసియు అనే ఒక వ్యక్తి, దమరి అని ఒక స్త్రీ, వీరితో పాటు మరికొంత స్త్రీలు కూడా రక్షించబడ్డారండి ఆ ఏథెన్స్ పట్టణంలో. అటువంటి భయంకరమైన పట్టణంలో, విగ్రహాలతో నిండిపోయిన పట్టణంలో కూడా వారు క్రీస్తు వాక్యాన్ని అంగీకరించిన కొందరును, దమరి అలాగే దీసేను, వీళ్ళందరూ కూడా అక్కడ రక్షించబడి సంఘంగా ఏర్పడిపోయారు. అక్కడి నుంచి అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చాడు. కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల
అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుక్కొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేచి ఉండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. అక్కడ కూడా సమాజ మందిరం ఉంది కొరింతిలో. ఈ కొరింతికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే అకులా ప్రిస్కిల్లా. ఆయన కొరింతికి వచ్చేసాడు. పౌలు గారు ఎథెన్స్లో వాక్యం చెప్పి అక్కడ అనేక మందిని సువార్తను ప్రకటించి కొరింతికి వచ్చారు. కొరింతిలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే అక్కడ వాళ్ళకి కనిపించింది ఏంటంటే అకులా. అక్కడ ఆయనకి కనిపించింది అకులా ప్రిస్కిల్లా. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రోమా నుంచి వచ్చారు. రోమా నుంచి ఎందుకు వచ్చారంటే ఆ రోజున్న క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ బయలుదేరి చేశాడు. అక్కడ ఆ రోజున్న సిచ్యువేషన్ ఏంటంటే నమ్మిన యూదులు, క్రీస్తుని నమ్మిన యూదులు, నమ్మని యూదుల మధ్య ఘర్షణలు జరుగుతూ గొడవలు జరుగుతూ వారు వీరిని హింసిస్తున్న సమయంలో క్లౌదియా చక్రవర్తి యూదులు అనే వారికి ఉండడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి పంపించేసిన వారే, అక్కడి నుంచి వచ్చేసిన వారు, వలస వచ్చిన వారుగా మనం అకులా ప్రిస్కిల్లా అని చూస్తాం. అయితే రోమాకి ఎప్పుడు సువార్త వెళ్ళింది అంటే అప్పుడు పెంతెకోస్తు పండగ రోజున అనేక ప్రాంతాల నుంచి ఆ పండగకి వస్తారు. పేతురు గారు వాక్యాన్ని బోధిస్తారు. అనేక మంది రక్షించబడ్డారు. మళ్ళీ ఎవరెవరు ఎలా వచ్చారో అలాగే వారి స్వస్థాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారు అక్కడ వాక్యాన్ని బోధిస్తే రోమాలో సంఘం ఏర్పడడానికి గల కారణం ఎవరంటే విశ్వాసులే. రోమాలో సంఘాన్ని క్రైస్తవులు విశ్వాసులే రోమాలో సంఘం స్టార్ట్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అలా రోమాలో సంఘం ఏర్పడిన తరువాత ఆ సంఘంలో ఉన్న వారే అకులా ప్రిస్కిల్లా. ఆ అకులా ప్రిస్కిల్లా అక్కడి నుంచి కొరింతికి వచ్చేసారు. వీరు కూడా వృత్తికి డేరాలు కుట్టేవారే కనుక పౌలు గారు కూడా వృత్తికి డేరాలు కుట్టే, అంటే ఆయన ప్రాథమిక విద్యలో వృత్తి విద్య డేరాలు కుట్టే పని కనుక వీళ్ళు పౌలు గారికి కూడా ఆ వృత్తి తెలుసు కనుక వీళ్ళతో కలిసిపోయి వీళ్ళు కూడా క్రైస్తవులు, దేవునికి తెలిసిన వారు కనుక వీరితో కలిసి పనిచేయడం మొదలెడుతున్న సమయంలో ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి యేసే క్రీస్తుని యూదులకు చెప్తూ వాదిస్తూ తర్కిస్తూ బోధిస్తున్నప్పుడు వారు ఒప్పుకోలేదు. ఏంటో చూద్దాం, చూడండి. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. శీలాయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఈలోపు ఎక్కడ ఉండిపోయారు వీళ్ళు? బెరయాలో ఉండిపోయారు. బెరయా నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కొరింతికి వచ్చేసారు. ఎవరు? శీలా తిమోతి. మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చిచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోవుచున్నానని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి కలిగిన తీతియు యూస్తు ఒకని ఇంటికి వచ్చెను. మేము అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మీరు ఎదురాడుతున్న దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే, కానీ మీరు దాన్ని కాళ్ళ తన్నేస్తున్నారు. మేము అన్యుల దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి వారు వస్త్రాలు దులుపుకొని అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిపరుడు అంటండి తీతియు యూస్తు ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. ఈ ఫస్ట్ ఏమో తీతియూస్తూ రక్షించబడ్డాడు దేవుని వాక్యం విని. ఆ తర్వాత క్రిస్పు కూడా తన ఒక్కడే కాదండి, క్రిస్పు ఇంటివారు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు, హృదయాన్ని మార్చుకున్న కుటుంబం కూడా రక్షించబడింది. అంటే ఇప్పుడు కొరింతిలో కూడా సంఘం ఏర్పడుతుంది. మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఎవరు అంటే తీతియు యూస్తు, ఆ తర్వాత క్రిస్పు ప్రభునందు విశ్వాసం ఉంచిన. మరియు కొరింతిలో అనేకులు విశ్వాసం ఉంచి బాప్తిసము పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవరు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనముందని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అంటే 1.5 సంవత్సరం కొరింతిలో ఆయన పరిచర్య చేస్తాడు. ఈ కొరింతిలో ఉన్నప్పుడే పౌలు గారు మొదటి తెస్సలోనిక, 2వ తెస్సలోనిక రాసిన పత్రికలు అక్కడి నుంచే ఈ కొరింథీ నుంచే రాశాడు. కారణం ఏంటంటే అక్కడ మనం కొరింథీ పత్రిక మనం తెస్సలోనిక రాసిన పత్రికను మనం ధ్యానించినప్పుడు నేను చెప్పాను, ఆయన బహు తక్కువ కాలం 3 వారాలు అక్కడ నుండి పరిచయం చేస్తారు. కానీ అద్భుతమైన సంఘస్థులండి,
ఆ తెస్సలోనికలో అద్భుతమైన సంఘం చేసింది కొంచెం టైం పరిచర్య అయినా అక్కడ అద్భుతమైన సంఘం అక్కడ ఏర్పడిపోయింది. అదే వాళ్ళు యేసుక్రీస్తుని ఎలాంటి సమయంలో అంగీకరించారంటే గొప్ప కలవరంలో, గొప్ప వేదనలో. గలిబీల్లో వారు క్రీస్తుని అంగీకరించారు. ఘనత కలిగిన స్త్రీలను, యూదుల్లో కొందరును, గ్రీకు దేశస్తుల్లో అనేక మంది విశ్వసించారు. వారికి ఈ కొరింథులో ఉన్నప్పుడే తెస్సలోనిక మొదటి పత్రిక, రెండవ పత్రిక పౌలు గారు రాస్తారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎవరుగా కొరింథులో సంఘానికి పునాది ఎలా పడుతుంది అంటే తీతియు, యూస్తు, క్రిస్పు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అనేక మంది చూడారు. కొరింథులో అనేకులు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిరి. అసలు కొరింథు అనే పట్టణం ఎంత భయంకరమైన పట్టణం అంటే అది వ్యభిచారానికి కేంద్రం. కారణం అక్కడ ఉన్న కామదేవత యాక్రోడెస్ అనేది కామదేవత కొండ మీద ఉండటం, ఆ కొండ పైన ఒక పెద్ద దేవాలయం ఉండటం, ఆ దేవాలయంలో 1000 మంది కామవృత్తి వ్యభిచారిణీ మనులు ఉండేవారు. అక్కడ వచ్చే బొత్తులతో వీళ్ళు పాపం చేయటం, ఇవన్నీ కూడా అనైతిక వ్యభిచార పనులు అక్కడ జరిగేవి. అలాగే కొండ కింద అపోనియస్ కొండ కిందేమో అపోనీస్ అనే దేవుడిగా నగ్నంగా ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి, ఎటువంటి బట్టలు లేకుండా ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి దానికి పూజలు చేయడం జరిగిన అంటే కొరింథు అనే ప్రాంతం, కొరింథు అనే సంఘం, కొరింథులో ఉన్న కొరింథు పట్టణం ఎలాంటిది అంటే మీరు 5వ అధ్యాయం చూసినట్లయితే భయంకరమైన వ్యభిచారానికి కేంద్రంగా ఉంది. అటువంటి పట్టణంలో సంఘం ఏర్పడుతుంది. మొదటిగా తీతియూస్తు, క్రిస్పు మనం చూస్తాం. ఆ తర్వాత మరికొంతమంది సహోదరులు కూడా అనేక మంది విశ్వసించి క్రీస్తుని హత్తుకుని ఉన్నారు. అంటే సంవత్సరం 18 నెలలు, సంవత్సరం మీద 8 నెలలు పౌలు గారు అక్కడ ఆ ప్రాంతంలో ఉంటారు. సంవత్సరం మీద 8 నెలలు, 18 అంటే పౌలు గారు 18 నెలలు కొరింథులో ఉండి వాక్య పరిచర్య చేస్తే వీరు రక్షించబడ్డారు. ఆ తర్వాత గలియోను అకాయాకు అధిపతిగా ఉన్నప్పుడు, అకాయా అనగా మనం చూసాం కదా ఏథెన్సు ప్లస్ కొరింథు. యూదులు ఏకీపించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుట అతను తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకును వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను రేపుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గలియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును, పేళ్లను, ధర్మశాస్త్రమును గురించిన వాదమైతే మీరే దాన్ని చూచుకునుడి. ఇలాంటి సంగతులను గురించి విమర్శించుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం నుండి తోలివేసెను. చాలా మంచోడండి. అయితే అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సొస్థెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. సొస్థెనేసు ఎవరై ఉంటారంటే వీరికి, పౌలుకి, శీలాకి, తిమోతికి సపోర్ట్ చేసిన వాడు అయి ఉంటాడు, లేదా వారిని ఆదరించిన వాడు. అంతే కదా, ఆ రోజు యాసోని మీద ఎలా పడిపోయారో ఈరోజు సొస్థెనేసు మీద కూడా పడిపోయారు. అయితే గలియోను వీటిలో ఎదుట కొట్టసాగిరి. కొట్టేస్తారా? సువార్త పరిచర్య చేసే వాళ్ళని కొడతారా అంటే సహజం అది. ఆ రోజు సువార్థకులుగా ఉన్నవారు చేర్చుకున్న వారిని కూడా కొట్టారండి. చాలా కొట్టసాగారు. అయితే గలియోని వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని, అంటే కొరింథులో అంటే సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉన్నాడు, ఇంకా కొన్ని దినాలు అక్కడ ఉన్నాడు. అంటే 18 నెలలు కొరింథులో ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. అంటే ఇప్పుడు ఈసారి వాడ ఎక్కడ ఎక్కుతున్నాడంటే కెంక్రియాలో వాటర్ ఏముంది కనుక అక్కడ వాడ ఎక్కేస్తున్నాడు. బయలుదేరి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెస్సునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను ఎక్కడికి వెళ్ళినా యేసే క్రీస్తుని వారికి లేఖనంలో ఉన్న దృష్టాంతములు ఎత్తి చెప్తూ తర్కిస్తున్నప్పుడు వారు వింటూ ఉన్నవారు దాంట్లో అనేక మంది మార్పు చెందుతున్నారు. వీరు చెప్తుంది ఏంటి, సత్యమా కాదని వారు పరిశీలన చేసి సత్యమని గ్రహించి వారు అనేక మంది మార్పు చెందుతుంది. ఆ విషయం కాస్త యూదులకు తెలిస్తే వీళ్ళు
మత్సరంతో నిండిపోయి ఇదేదో మతం అని చెప్పి వాళ్ళు వీరిని హింస పెట్టడం మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. వారు ఎఫెన్స్లోకి అప్పుడు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి అకులా ప్రిస్కిలను అక్కడ విడిచిపెట్టేసి తాను మాత్రము సమాజ మందిరంలోనికి ప్రవేశించి, అంటే యూదుల సంఖ్య ఎక్కువ, యూదులతో తర్కించుచుండును. వారు ఇంకా కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వచ్చినని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరిను. అకులా ప్రిస్కిల్లాలు ఇప్పుడు ఎక్కడ ఉండిపోయారంటే ఎఫెస్సులో ఉండిపోయారు. ఓకేనా. ఆ తర్వాత వాడ ఎక్కాడంటే ఎఫెస్సులో వాడ ఎక్కి కైసర రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళాను. ఇప్పుడు యెరూషలేముకు ఎన్నో టైం అంటే పౌలు గారు రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ టైం పేతురుని పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్తాడు. సెకండ్ టైం ఆ రోజు 15వ అధ్యాయం చివరిలో మధ్యలో చందాను పోగు చేసిన తర్వాత అగబు వచ్చి ప్రవక్త వచ్చి చందా వచ్చి భూకంపం కరువు రాబోతుంది అని చెప్పినప్పుడు సంఘాన్ని సమకూర్చి అక్కడ యెరూషలేముకు సాయం పంపిందామని చెప్పి ఆ చందాన్ని పోగు చేసిన తర్వాత ఆ చందాన్ని తీసుకెళ్లిన వారిలో పౌలు బర్నబా ఉంటారు కదా, ఈ చందాని వారు తీసుకెళ్ళినట్టుగా, అంటే పౌలు రక్షించబడిన తర్వాత సెకండ్ టైం చందా ఇవ్వడానికి, థర్డ్ టైం ఎప్పుడు వెళ్తారంటే సెకండ్ జర్నీ, అంటే ఇప్పుడు ఈ జర్నీ ముగించుకున్న అనంతరం ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇప్పుడు చూడండి థర్డ్ టైం ఇది వెళ్తాం యెరూషలేముకి. పౌలు రక్షించబడిన తరువాత మూడోసారిగా యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు. ఎలాగంటే కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలమడిగి అంతియోకాయకు వచ్చాను. ఇక్కడతో సెకండ్ మిషనరీ జర్నీ కంప్లీట్ అయింది. పౌలు గారు ఎక్కడెక్కడికి వెళ్ళారంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, కేంక్రియాలో వాడెక్కారు, ఎఫెస్సులో దిగారు, ఎఫెస్సులో అకులా ప్రిస్కిలను అక్కడ ఉంచేశారు. మళ్ళీ ఎఫెస్ నుంచి వాడెక్కి ఎక్కడికి వచ్చారంటే కైసరేవులను దిగి కైసరియా రేవున దిగి అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళి వాళ్ళు ఈసారి డైరెక్ట్గా అంతియోకాకి వెళ్ళిపోలేదు, యెరూషలేముకు వెళ్ళి ఆ తర్వాత అంతియోకాకి వెళ్తాడు ఆయన. మనం చూసినట్లయితే పౌలు గారిలో ఈ సెకండ్ మిషనరీ జర్నీ మనం చూసినట్లయితే ఒకటి ప్రధానంగా కనిపిస్తున్నదండి. అది ఏంటి అంటే పౌలు గారు బయట ఉన్న వాక్యం చెప్తున్నారు, జైల్లో పెట్టిన చెరసాల నాయకుడిని మార్చడం అంటే వాక్యం చెప్పి మారిపోయాడు. చెరసాల నాయకుడే మారిపోయాడు. క్రీస్తుని కృపను గాంచి మహిమను చూసి మారిపోయాడు. అక్కడ ఉన్న దొంగలు మారిపోయారు. అలాగే ఆ రోజు అక్కడ ఉన్న అనేక మంది యూదుల్లో మార్పు కలిగింది. కారణం ఏంటంటే అక్కడ ఫిలిప్లో కావచ్చు, తెస్సలోనికలో కావచ్చు, బెరయలో కావచ్చు, ఏథెన్స్లో కావచ్చు, కొరింథీలో కావచ్చు, ఎక్కడ పౌలు గారు వాక్య ప్రకటన చేస్తున్న